చలికి గజగజ వణుకుతుంది ఉత్తర భారతం. దీనికి తోడు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా మంచు పడుతుంది. గడిచిన 24 గంటల్లో ఈ రెండు రాష్ట్రాల్లో స్నోఫాల్ భారీగా ఉండడంతో అనేక ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని, మొఘల్ రోడ్డును ముందు జాగ్రత్తగా మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ఆగిపోయాయి. రైల్వే ట్రాక్లపై భారీగా మంచు పేరుకోవడంతో బన్సిలాల్, బారాముల్లాల మధ్య రైళ్లను రద్దు చేశారు. హిమాపతం వద్ద దాదాపు 2000కు పైగా వాహనాలు రోడ్లపై ఆగిపోయాయి. ఆ వాహనాలన్నీ మంచులో కూరుకుపోయాయి. వాహనాలను తరలించడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సూచించారు. శ్రీనగర్ వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. కశ్మీర్ యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది. శ్రీనగర్తో పాటు గందర్బల్, అనంతనాగ్, కుల్గం, షోపియన్, పుల్వామా జిల్లాలో ఈ సీజన్లో మొదటి హిమాపతం మొదలైంది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో దట్టమైన మంచులో చిక్కుకున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలోకి జారిపడిన దృశ్యాలు వైరల్గా మారాయి. Oi.